నమస్కారం. నేను మీ పనిభాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ఈ వీడియోలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది శని నక్షత్రం కాబట్టి వీరు కొంత మందబుద్ధులుగా ఉంటూ ఉంటారు. అంటే ఆలోచన సరళి అంతా ఉంటుంది, ఆలోచన అంతా ఉంది, కానీ చేద్దాంలే చూద్దాంలే అన్న ధోరణి వీరిని కొంత వెనకకి నెట్టివేస్తూ ఉంటుంది. అలాగే ధార్మికులు, మంచితనం కలిగిన వాళ్ళు, శక్తిశాలి, క్రోధం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి పగబడితే పావులాగానే పగబడుతూ ఉంటారు. నేర్పరి, త్యాగి, విద్యావంతుడు, స్థిర స్వభావం ఉంటుంది. కొన్నిసార్లు ఇక్కడ మళ్ళీ చంచలత్వం కూడా వస్తూ ఉంటుంది. వారి లగ్నాత్తు మళ్ళీ మారినప్పుడు ఇటువంటివి ఉంటూ ఉంటాయి. రాస్యాధిపతి వచ్చేప్పటికి గురువు కాబట్టి అనేక విద్యలందు వీరికి ఆసక్తి, జ్యోతిష్యము, పాండిత్యము, పౌరోహిత్యము ఇలాంటివన్నీ కూడా వీరికి రాణిస్తాయి అని మనం చెప్పవచ్చు. అలాగే మంచి జ్ఞానిగా ఉంటారు, ఉద్యోగాల్లో రాణిస్తారు. నిర్మలత్వము మంచి అంటే కపట కల్మషాలు లేకుండా ఉంటారు అని మనం చెప్పవచ్చు. అధిదేవత శని, అలాగే అధిపతి శని, అధిదేవత వచ్చేటప్పటికి ఐబ్యుధుడు నీలము ధరించినట్టయితే వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా పుష్యమి నక్షత్రం, అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఈ మూడు నక్షత్రాలు శని మహర్దశికి సంబంధించినవి కాబట్టి, శనికి సంబంధించినవి కానీ వీరు తప్పకుండా ధరించినట్టయితే మంచి జరుగుతుంది. 19 సంవత్సరాలు, అలాగే వారు జన్మించిన దాన్ని బట్టి తగ్గుతూ ఉంటుంది మహర్దశ. అలాగే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా ఉన్నప్పుడు కూడా ధరించినట్టయితే ఈ మయూర నీలం అనేది మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు.